నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వటసావిత్రి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. జ్యేష్ఠ మాసంలో వచ్చే బహుళ అమావాస్య తిథి నాడు వటసావిత్రి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్కంద పురాణం ప్రకారం, భవిష్యోత్తర పురాణం ప్రకారం వటసావిత్రి వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు ఆచరించాలి. అలా ఆచరించలేని పక్షంలో జ్యేష్ఠ మాసంలో వచ్చే బహుళ అమావాస్య తిథి నాడు వటసావిత్రి వ్రతాన్ని ఆచరించినట్లయితే సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని నిర్ణయ సింధు అనేటటువంటి ప్రామాణిక గ్రంథంలో వివరించడం జరిగింది. అందువల్ల ఈరోజు వటసావిత్రి వ్రతం సందర్భంగా గృహంలో మహిళామణులందరూ కూడా ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తూ మర్రి చెట్టును పూజించాలి. ముందుగా గృహంలో మహిళామణులందరూ కూడా చక్కగా అభ్యంగన స్నానాన్ని ఆచరించి మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. మర్రి చెట్టు మొదట్లో తమలపాకులో పసుపు ముద్దను ఉంచి గణపతి స్వరూపంగా భావించి గణపతి పూజను చేయాలి. గణపతికి సంబంధించిన షోడశనామాలు జపిస్తూ గణపతిని అక్షింతలతో పూజించాలి. ఆ తర్వాత మర్రి చెట్టు సమీపంలో సావిత్రి, సత్యవంతుడు, యమధర్మరాజు, బ్రహ్మదేవుడి నామాలను జపించుకొని ఈ నామాలతో పాటుగా ఇష్టదేవతలను మనస్సులో స్మరించుకోవాలి. ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన సంకల్పాన్ని వీలైతే చెప్పుకోవాలి. ఆ సంకల్పం ఏంటంటే, మమ వైధవ్యాది సకల దోష పరిహారార్థం బ్రహ్మ సావిత్రి ప్రీత్యర్థం సత్యవత్ సావిత్రి ప్రీత్యర్థంచ వటసావిత్రి వ్రతం అహం కరిష్యే అని చెప్పుకోవాలి. ఈ సంకల్పంలో ఉన్న అర్థం ఏంటంటే, అపమృత్యు దోషాలను తొలగింపజేసుకోవటానికి, సకల దోష పరిహారార్థం అన్ని దోషాలను తొలగింపజేసుకోవటానికి, బ్రహ్మ సావిత్రి ప్రీత్యర్థం బ్రహ్మదేవుడు సతీ సావిత్రి ప్రీతి కోసం, సత్యవత్ సావిత్రి ప్రీత్యర్థంచ అంటే సావిత్రి భర్త అయినటువంటి సత్యవంతుడు సావిత్రి ఇద్దరి ప్రీతి కోసం వటసావిత్రి వ్రతం అహం కరిష్యే, నేను ఈ వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని చెప్పుకోవటమే ఈ సంకల్పంలో ఉన్నటువంటి అంతరార్థం. ఇలా సంకల్పం చెప్పుకోలేని వాళ్ళు ఎవరైనా సరే ఆ మర్రి చెట్టుకు నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని స్మరించుకోండి. ఆ తర్వాత మర్రి చెట్టు దగ్గర ఒక పాత్రను ఉంచి ఆ పాత్రలో నవధాన్యాలను ఉంచాలి. ఆ నవధాన్యాలను ఒక వస్త్రంతో కప్పాలి. ఆ తర్వాత మర్రి చెట్టుకి గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజ చేస్తూ నమో వైవస్వతాయ అని స్మరించుకోవాలి. ఆ తర్వాత ఎరుపు రంగు దారము, పసుపు రంగు దారము తీసుకొని ఆ ఎరుపు రంగు దారము, పసుపు రంగు దారము రెండూ కూడా చెట్టుకు కట్టి ఆ తర్వాత ప్రదక్షిణలు చేస్తూ ఓం వటసావిత్రి నమః అని స్మరించుకోవాలి. ప్రదక్షిణలు పూర్తి కాగానే చెట్టు మొదట్లో నీళ్లు పోస్తూ చెట్టు మొదట్లో కొద్దిగా బియ్యాన్ని, పుష్పాలను ఉంచాలి. ఆ తర్వాత మర్రి చెట్టుకు హారతిని ఇచ్చి మర్రి చెట్టు సమక్షంలో ఎవరైనా ముత్తైదువులకు తాంబూల దానం ఇవ్వాలి. అలా మర్రి చెట్టు అందుబాటులో ఉండి పూజ చేయలేని వాళ్ళెవరైనా సరే ఈరోజు గృహంలో అయినా సరే చందనంతో కానీ పసుపుతో కానీ ఒక ముద్దను తయారు చేసి ఆ ముద్దను ఒక పళ్ళెంలో ఉంచి ఆ ముద్దనే సాక్షాత్తు మర్రి చెట్టు స్వరూపంగా భావించి ఆరాధన చేయవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నానాయోగుల కౌషధంబుల ప్రదానంబుంబలిన్ జంతు సంతానం బందెవరేది కావలయునన్నన్ వారికా తత్వ విజ్ఞానం విచ్చి కృతార్థులన్ సలుపుచున్ సర్వం సహాచక్రమన్యూన ప్రౌఢిమనేలుచుండెదవు బాబు దత్తయోగీశ్వరా. ఓ దత్తాత్రేయ స్వామి, నానారోగుల కౌషధంబుల ప్రదానంబుంబలెన్, ఈ ఒక్క శరీరం దీనికి అనేక విధములైనటువంటి రోగాలు వస్తాయి.
అలాగే శరీరధారి అయినటువంటి ఈ మానవులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది, ఒక్కొక్కరికి అనేకానేకమైనటువంటి వాంఛలు ఉంటాయి. అలాగే రోగికి తగినటువంటి ఔషధాన్ని ఇచ్చి ఆ రోగాన్ని మాన్పించినట్టుగా వైద్యుడు ఏ మానవుడికి ఏ విధమైనటువంటి జ్ఞానం కావాలి, ఏ విధమైనటువంటి ఫలం కావాలి అది గ్రహించి వాడి సంకల్పానికి అనుగుణంగా, వాడి సంస్కారానికి అనుగుణంగా తగినటువంటి వరములను ఇచ్చి వారందరినీ కూడా ఆనందింపజేసి నానారోగులకౌషధంబుల ప్రదానంబుంబలెన్ జంతు సంతానం బందెవరేది కావలయునన్నన్. ఈ మహా జీవరాశిలో ఏ జీవికి ఏది కావాలో దాన్ని వారికా తత్వ విజ్ఞానం బిచ్చి కృతార్థులం సలుపుచున్, వారికి కావలసినటువంటిది కలుగజేసి వారిని కృతార్థులను చేస్తావయ్యా. అలా చేస్తూ సర్వం సహాచక్రమన్యూన ప్రౌఢిమనేలుచుండెదవు. అలా నీ యొక్క పరిపాలనని ఈ ముల్లోకములందు కూడా పరమ శాంతముగా, అద్భుతముగా, ఎవరు దాన్ని గురించి మాట్లాడుకోనటువంటి విధముగా, ఎవరన్నా మాట్లాడితే నిన్ను వినుతించటం, వేనోళ్ల కీర్తించటం తప్పితే మరి ఒక విధంగా లేకుండా పరమాద్భుతంగా పరిపాలన సాగిస్తావు ఈ ముల్లోకాలను. ఎవరికి ఏది కావాలో వారికి అది అందిస్తూ ఓ దత్తయోగేశ్వర స్వామి అంటూ పరిపాలకుడైనటువంటి వాడు ఈ సమాజంలో ఏ వర్గానికి ఏది కావాలో తెలుసుకుని వారికి దాన్ని సంపూర్ణంగా అందజేయాలి. ఏ వ్యక్తికి ఏ విధమైనటువంటి కోరిక ఉంటుందో అది తీరేలాగా పరిపాలకుడు సహాయపడాలి. సరైనటువంటి పరిపాలకుడు చేయవలసిన విధానం ఇది. వారికి కూడు గుడ్డ ఉండటానికి నివాసం కల్పించడం మాత్రమే కాదు, ప్రతి జీవికి ఒక కోరిక ఉంటుంది. తన పరిపాలనలో ఉండేటువంటి మానవులు వారు ఆ కోరికలను తీర్చుకుంటారు. వారికి తగిన శక్తి సామర్థ్యాలు ఉంటాయి, ఉండవు. కానీ రాజైనటువంటి వాడు తన ఏలుబడిలో ఉన్న ప్రతి ఒక్కరి కోరిక కూడా తీరే విధంగా వారికి సహాయం చెయ్యాలి అని సూచిస్తూ ఆ దత్త యోగీశ్వర స్వామి యొక్క త్రిలోక పరిపాలన ఏ విధంగా ఉంటుందో మనందరికీ తేటతెల్లం చేస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన శతావధానులు, విద్వత్ కవీశ్వరులు శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి గారి దత్తాత్రేయ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై గురుదత్త. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం. సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క దివ్య అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడాను సాధించడానికి సాయం సంధ్యా సమయంలో అమావాస్య ఘడియల సందర్భంగా లక్ష్మీదేవిని ఎవరైతే అష్టోత్తర శతనామావళితో ఆరాధన చేసి లక్ష్మీకి ప్రీతివంతమైనటువంటి పద్మ పుష్పాలను సమర్పిస్తారో వారికి ఆ తల్లి సకల సంపదల్ని కూడా ప్రసాదిస్తుంది అని శాస్త్రం. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిన నియమాలలో సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేవటం, చక్కగా అలంకరణ చేసుకొని దైవధ్యాన తత్పరులై ఆ చక్కని తల్లిని వివిధ రీతులుగా అర్చన చేయటం. లక్ష్మి అంటే కేవలం ఒక్క ధనమే కాదు, భోగభాగ్యములతో పాటుగా సంతానం, కీర్తి, ప్రతిష్టలు, ఆయుష్, ఆరోగ్యం ఇవన్నీ కూడా ఆ తల్లి మనకు ప్రసాదిస్తుంది. కాబట్టే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా అని చెప్పేసి ఆ తల్లిని మనం అర్చన చేసి తరిస్తాం. ఈ సృష్టిలో
దివ్యవంతమైనటువంటి శక్తుల్లో ఆదిలక్ష్మి యొక్క శక్తి చాలా గొప్పదిగా కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఆదిలక్ష్మి అంటే సృష్టి యావత్తూ కూడాను ఆ తల్లి యొక్క కరుణాకటాక్ష వీక్షణాల వల్లనే జరుగుతోంది. ఆమె ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి. అందుకే ఓం ప్రకృత్యై నమః అన్నారు. ప్రకృతి స్వరూపంలో ఆ తల్లి అందరినీ కూడాను అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ప్రకృతి తత్వంలో విరాజిల్లేటువంటి ఈ సృష్టికి మూల కారణమైనటువంటి ఆ జగన్మాతను వివిధ రీతుల్లో మనం అర్చన చేసి తరిద్దాం. అంతేకాకుండా సాయం సంధ్యా సమయంలో ఎవరైతే దీపారాధన చేసి లక్ష్మీదేవిని అర్చన చేస్తారో వారి ఇంట సౌభాగ్యములు, సిరి సంపదలు, అన్ని రకాల సంపదలు కూడాను ఆ తల్లి అనుగ్రహిస్తుంది సుమా అని కూడా శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధ విభో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం, దృగ్గణిత పంచాంగరీత్యా దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:49. తిథి చతుర్దశి మధ్యాహ్నం 11:49 వరకు. నక్షత్రం రోహిణి ఉదయం 7:48 వరకు. తరువాత మృగశిర తెల్లవారుజామున 4:48 వరకు. వర్జం మధ్యాహ్నం 12:42 నుంచి 2:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:16 వరకు. మరల మధ్యాహ్నం 12:44 నుంచి 1:36 వరకు. అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 6:23 వరకు. మరల రాత్రి 9:06 నుంచి 10:30 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 11:55. నేటి విశేషం శుక్రవారం, అలాగే చతుర్దశి మధ్యాహ్నం 11:49 పూర్తయిపోతున్న దృష్ట్యా అపరాహ్న కాలానికి అమావాస్య ఉంటుంది. అందువలన పితృదేవతలకు సంబంధించి అమావాస్య నాడు చేయదగినటువంటి పితృతర్పణాదులన్నీ కూడా ఈరోజే చేయాల్సి ఉంటుంది. అలాగే శుక్రవారము అమావాస్య ఈ సమ్మేళనంలో రాత్రి వేళ మనం లక్ష్మీదేవిని ఆరాధించుకోవడం ద్వారా చాలా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అమావాస్య లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. అందుకనే మనం దీపావళి అమావాస్య నాడు రాత్రి లక్ష్మీ పూజ చేసుకుంటాం. ఇక్కడ అమావాస్య లక్ష్మీదేవికి ప్రీతికరమైనదే, మరియు శుక్రవారము ప్రీతికరమైనదే. కాబట్టి ఆ సమ్మేళనంలో మనం ఈ లక్ష్మీ పూజ చేసుకోవడం చాలా బాగుంటుంది.
శుక్రవార ప్రయుక్తంగా మనం చేసేటువంటి కార్యక్రమాలలో 108 సార్లు లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, కమలాలతో లక్ష్మీదేవిని పూజ చేసుకోవడం మొదలైనవన్నీ కూడా సత్ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. ఇత్తడి చెంబు ప్రతినిత్యం తోమకుంటే చిలుము పట్టి వేస్తుంది. అనుదినం ఇష్టదైవాన్ని ధ్యానిస్తూ ఉండని పక్షంలో హృదయం మలినం అయిపోతుంది. ఊహలో ఉన్న వారిని ప్రేమించడం చాలా సులభం, అందరూ చేసేదే. ఉనికిలో ఉన్న వారిని ప్రేమించు. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. ఓజోవతి ధృతిధరా యజ్ఞరూప ప్రియవ్రత. ఓజస్సు. ఓజస్సు అంటే ఏమిటి? ఒక ఓజస్సు ఉందండి అన్నాడు. ఓజస్సు అంటే తేజస్సుతో కూడిన బలము, ఇది అర్థం ఓజస్సు అంటే. ఓజస్సు అంటే ఏమిటో శంకర భగవత్పాలు వారు భగవద్గీతకు భాష్యం రచిస్తూ చెప్పారు. యద్బలం కామరాగ వివర్జితం జగద్విధారణ సామర్థ్యం అని. ఈ సర్వజగత్తుని భరించి పోషించగలిగే బలానికి ఓజస్సు అని పేరు. అమ్మవారు ఒక బలం, ఒక తేజస్సు. అలాంటి బలమైన ఒక తేజస్సు మా అమ్మ. ఆ తల్లిని ఆశ్రయిస్తే మనకు బలమే కదా. అందుకు ఓజోసి అనేటువంటి గాయత్రి మంత్ర స్వరూపాన్ని కశ్చిదోజో విశేష. ఆ బలం ఎలాంటిది అంటే కశ్చిత్ అంటే మేము నిర్వచనం చెప్పలేము, వర్ణించలేము. జగత్తుని భరించగలిగే భగవంతుడి బలాన్ని ఎవరైనా వర్ణించగలరా? అది వర్ణనకు అందదు. అలాంటి వర్ణనకు అందను ఒక ఓజస్సు ఉందండి ఎక్కడ? కంపాతీరంలో. అది ఎంత గొప్పదంటే ఆ తల్లి ఎవరిని ఆశ్రయిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు. ఎందుకంటే గొప్ప తేజస్సు అది. ఆ తల్లి వల్లనే ఆ మేరు పర్వతం పట్టుకు తిరిగేవాడికి గృహస్థు అని పేరు వచ్చింది అన్నాడు ఇక్కడ. ఎంత అందమైన. ఏన క్షాతోభవతి స గృహీ పురుషో మేరుధన్వ. ఆ మేరు పర్వతం తిరిగిన వాడు, పట్టుకు తిరిగిన వాడంటే ఎవడు? శివుడు. ఆ శివుడు ఒక ఇంటి పట్టును లేకుండా శ్మశానాల్లోనూ కొండల్లోనూ కోనల్లోనూ తిరిగేవాడికి ఆది గృహస్థు అని టైటిల్ వచ్చింది. ఎవరి వల్ల? ఈవిడి వల్ల. అది ఒకటి. యదృక్కోణే మదన నిగమ ప్రభవంబో భవీతి. ఎవరి వల్ల శివుడు గృహస్థ అయ్యాడో ఆ ఓజస్సది. ఎవరి చూపులోంచి మన్మథ విద్య ప్రభవించిందో ఆ ఓజస్సిది అన్నాడు. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఎవరి చూపులోంచి మన్మథుని యొక్క ప్రాభవం వచ్చిందో అంటే అమ్మ కనుచూపుల వల్లే మన్మథుడు తిరిగి బతికాడు. శివుడి కంటి మంటలో కాలిపోయిన వాడు అమ్మ కంటి చూపులో బ్రతికాడండి. ఇది చాలా చిత్రం కాదు? ఎవరైనా సరే రోగమో రుష్టో ఉంటే వాడికి బలం ఇవ్వగలరు. ఈ ఓజస్సు ఎంత గొప్ప ఓజస్సు అంటే రోగంలో ఉన్నవాడికి ఎవరైనా బలం ఇవ్వరు, కానీ చచ్చిన వాడికి ఎవరైనా శరీరం ఇవ్వగలడా? ఈ ఓజస్సు ఎంత గొప్పదంటే చచ్చిన మన్మధుడికి కూడా శరీరం ఇవ్వగలిగిన ఓజస్సుది అన్నాడు ఇక్కడ చూపిస్తున్నాడు. ఇది అంటే ప్రాణశక్తి స్వరూపిణి. అది దీని యొక్క గొప్పతనం అండి. అంత చక్కగా వివరించాడు. అందుకు ఏ మన్మధుడిని ఆయన కాల్చేశాడో ఆ మన్మధుడిని ఈవిడు బతికించగానే ఆయనకి ఇంకా తప్పనిసరి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మీకు. అది ఇక్కడ చెప్పడంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన అంశం. అందుకే చచ్చిన మన్మధుడిని కూడా తిరిగి బ్రతికించగలిగే ఓజస్సు కలిగినటువంటి చూపులు. పైకి యత్ప్రీత్యైవ త్రిజగదదిపో జృంభతే కిం పచానః. ఎవరి చూపు వల్ల మన్మధుడు తిరిగి బతికాడో ఆ ఓజస్సు. ఏ ఓజస్సు ప్రీతి చెందితే కింపచానుడు కూడా ముల్లోకాలకు ప్రభు అయిపోతాడో ఆ ఓజస్సు అన్నాడు. చూడండి ఇక్కడ కింపచానుడు, ఇది గొప్ప శబ్దం అండి. కింపచానః. కింపచానః అంటే దరిద్రుడని అర్థం. ఎలాగో అంటే ఈరోజు ఏం వండుకుంటాము, కిం పచానః, ఈరోజు ఏం వండుకోవాలి అని సమస్య ఉన్నవాడు అని అర్థంట. అందుకు దరిద్రుడిని కూడా ముల్లోకాలని ప్రభువుని చేయగలదు, బైరాగిని కూడా గృహస్థు చేయగలదు, చచ్చిన మన్మధుని కూడా తిరిగి బ్రతికించగలదు. అలాంటి ఓజస్సు కాంచీ తీరంలో కామాక్షి రూపంతో ఉన్నది. ఆవిడ్ని మేము ఆశ్రయిస్తున్నాం, నమస్కరిస్తున్నాం. ఇది అమ్మవారికి అసాధ్యాల్ని సుసాధ్యం చేయగలిగే శక్తి ఉన్నది అనేది దీని యొక్క భావం. ఇప్పుడు 78వ శ్లోకంలో మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ అమ్మ యొక్క ఒక రూపం చూపిస్తున్నాడు. ఈ రూపం ఎలా ఉందో తెలుసా? ఇంతవరకు మనం చెరక విల్లు పువ్వుల బాణాలు పట్టుకుని అమ్మని చూసాం.
కాంచీతనంలో మరొక అమ్మ ఉందండి. ఆ అమ్మని ఇందులో చూపిస్తున్నారు చూడండి ఎలా ఉందో. ఏకా మాతా సకల జగతాం ఏయుషీ ధ్యానముద్రాం ఏకాం రాధీశ్వర చరణయోరేకతానా సమింధే తాటంకోజ్జన్మణిగణరుచా తామ్రకర్ణ ప్రదేశ తారుణ్యశ్రీస్తబకిత రుచా తపసీ కాపి బాల. తాపసీ కాపి బాల అంటే తపస్సు చేసుకుంటున్న ఒక బాల కాంచీపురంలో ఉంది. చూసారా, అక్కడ కూర్చుంది చూడండి. కాంచీపురంలో తపస్సు చేసుకుంటుందట. ఆవిడ తపస్సు ఎంత చక్కగా చేస్తుందో చూడండి. ఆ తపస్సు చేసిన తల్లి ఎవరు? ఏకా మాతా సకల జగతాం, సమస్త జగత్తుకి ఒకే ఒక్క తల్లి ఆవిడ. అలాంటి తల్లి ఏయుషీ ధ్యానముద్ర, ధ్యానముద్రలో కూర్చుంది ఆవిడ. అంటే ధ్యానముద్రలో ఉన్న అమ్మవారిని మనం ధ్యానిస్తున్నాం అన్నమాట. అంటే ఇది తపక్కామాక్షి ధ్యానం. తపస్సు చేస్తున్న కామాక్షిని ధ్యానిస్తే మన ధ్యానం సిద్ధిస్తుందండి. అది దీని యొక్క ప్రయోజనం. మన తపస్సులు ఫలిస్తాయి. ఈ తల్లి ధ్యానముద్రలో ఉంది. ఎవరిని ధ్యానిస్తోంది? ఏకామ్రాధీశ్వర చరణయో ఏకతానా. ఏకామ్రాధీశ్వరు అంటే ఏకామ్రేశ్వరుడైన శివుని యొక్క చరణాలను ధ్యానిస్తూ ధ్యానముద్రలో ఉన్నటువంటి తల్లి మెరిసిపోతుందయ్యా కాంచీపురంలో. పైగా ఆమె యొక్క చెవులకి తాటంకాలు ధరించింది. తాటంకోజ్జన్మణి గణరుచా తామ్రకర్ణ ప్రదేశ. అసలే ఆవిడ ఎర్రని తల్లి కదా. ఆ చెవికి తాటంకాలు పెట్టుకుంటే ఆ తాటంకాలు కందిపోయి ఆ చెవులు మరింత ఎర్రగా కనబడుతున్నాయటండి. ఇక్కడ తామ్రకర్ణ ప్రదేశ. నిజంగా చూడకపోతే ఇలా రాయగలడండి. మొత్తం శరీరం అంతా ఎలా ఉందంటే తారుణ్యశ్రీ స్తబకిత రుచా, యవ్వనమంతా వికసించిన శరీరముతో, అంటే నిత్య యవ్వన, ఆ నిత్య యవ్వన శరీరంతో తపస్సు చేసుకుంటున్న ఒక బాల, అంటే ఒక అమాయకురాలు, ఆ తపస్విని ఆ కాంచీపురంలో ప్రకాశిస్తుంది చూడండి. అంటే ఈ కామాక్షి తపక్కామాక్షి. ఇప్పుడు తర్వాత 80వ శ్లోకం. దీనికి పెద్ద అర్థం చెప్పక్కర్లేదు, కానీ ఇందులో అమ్మవారు అనేక రూపాలు ఒక్క శ్లోకంలో పెట్టాడు. అందుకే రూపాలన్నీ ఆ నామాల్లో మనం స్మరించుకుంటే చాలు. త్రయంబక కుటుంబినీం త్రిపుర సుందరీమిందిరాం పులిందపతి సుందరీం త్రిపుర భైరవీం భారతీం మతంగ కులనాయికాం మహిషమర్దినీం మాతృకాం భణంతి విబుధోత్తమా విహృతిమేవ కమాక్షితే. సాధారణంగా అమ్మవారి గురించి స్తోత్రం చేసేవారు, ఆరాధన చేసేవారు ఇన్ని రూపాలు ఉన్నాయి కదా, ఏది గొప్పదనే భావం కలుగుతుంది. కానీ ఈయనేమంటాడంటే ఇన్ని రూపాలు నీ విహారాలే తల్లి అన్నాడు ఇక్కడ. అంటే కామాక్షి నువ్వే ఇన్ని రూపములుగా విహరిస్తున్నావు. ఆ రూపములు ఒక్కొక్కటి చెప్తున్నాడు. త్రయంబక కుటుంబిని అంటే ముక్కంటికి ఇల్లాలు, త్రిపుర సుందరి ఆవిడే త్రిపుర సుందరి, ఇందిరా అంటే లక్ష్మీదేవి, పులిందపతి సుందరి ఆదికిరాతుడి భార్య అంటే శబరీ రూపం, త్రిపుర భైరవి దశమహావిద్యల్లో రూపములండి ఇవన్నీ. త్రిపుర భైరవీం త్రిపుర భైరవీదేవి, భారతీం సరస్వతీదేవి, మతంగ కులనాయికాం శ్యామలాదేవి మాతంగ కన్య, మహిషమర్దిని మాతృకాం మాతృక అంటే అక్షర రూపం, మాతృకావర్ణ రూపిణి 50 అక్షరాల రూపం. అలాగా ఎన్నొచ్చే త్రయంబక కుటుంబిని, త్రిపుర సుందరి, త్రయంబక కుటుంబిని అంటే గౌరీదేవి, త్రిపుర సుందరి లక్ష్మి, పులిందపతి సుందరి, త్రిపుర భైరవి, భారతి, మాతంగ కన్య, మహిషమర్దిని, మాతృక. ఇలాగా నీ రూపమే 10 విధములుగా చెప్పబడుతున్నది. వీటిని ఇంకా విడదీస్తే ఒక్కొక్క దాని భావం మొత్తం అంతా దశమహావిద్యలు వస్తాయి. దశమహావిద్యా రూపిణిగా ఉన్నది ఈ కామాక్షీదేవియే అనే స్ఫురణ ఈ శ్లోకంలో మనకు అందించి ఇది పారాయణ యోగ్యమైన శ్లోకంగా అందించాడు మూక కవి. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ప్రదోషవేళ పరమశివుడు నందివాహనారూఢుడై ఆకాశంలో వెడుతుంటాడు. ఇటువంటి వేళలో ఏ కాంత అయినా పురుషుడితో రమించి సంతానం కంటే దాని వలన లోకకంటకుడు జన్మిస్తాడు. నువ్వు ఈ సమయంలో నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు లోకకంటకుడై దేవతలకి ప్రబల శత్రువు అవుతాడు. వాడికి భక్తి ఉండే అవకాశం ఉండదు. కాబట్టి నీకు దేవతాశత్రువైన కుమారుడు పుట్టబోతున్నాడు. కానీ నువ్వు కోరుకున్నట్టే
అపారమైనటువంటి బలపరాక్రమములు, ఇంకా ఇంత అంత అని చెప్పడం కుదరదు, అటువంటి కుమారుడు నీకు కలుగుతాడన్నాడు. ఆమె బాధపడింది. నేను ధార్మికుడు కావాలని కోరుకున్నాను. మా నాన్నగారి కోరిక రాక్షస వంశానికి అంకురం, కానీ నాకు ధార్మికుడు కావాలని కోరిక. కుబేరుడు వంటి ధార్మికుడు నాకు లభించడా అని అడిగింది. అది వేళ దాటాలి, ప్రదోష వేళ దాటిపోవాలి. కాబట్టి ఈ సమయంలో నువ్వు వచ్చి సంగమించిన కారణం చేత మొదటి పుట్టేవాడు లోకకంటకుడు, తర్వాత కూడా ఇంకా కాలం దాటలేదు కాబట్టి వాడు కూడా లోకకంటకుడు, తర్వాత పుట్టే ఆడపిల్ల కూడా అంత దుర్మార్గమైనటువంటి నడవడి కలిగినది, చీకటి పడిపోయిన తర్వాత భోగకాలం. కాబట్టి 4వ వాడిగా పుట్టేటటువంటి వ్యక్తి విభీషణుడు మహాధర్మాత్ముడు అవుతాడు. నీకు అలాగే సంతానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే కాల నియమాన్ని మన్నించాలి. 4వ సంతానం కలిగితే తప్ప నీ కోరిక తీరదు కాబట్టి అలాగే అనుగ్రహిస్తున్నానని అనుగ్రహించాడు. ఆమెకి వరసగా కుమారులు జన్మించారు. అందులో మొదటివాడు పుడుతూనే 10 తలలతో పుట్టాడు, కాటుక కొండలా పుట్టాడు. నాలుక బయట పెట్టి చప్పరిస్తూ దంస్ట్రలు కోరలు పైకొచ్చి వాడు ఏడుస్తూ పుడితే నక్కలు నోట్లో అగ్నిహోత్రాన్ని కక్కుతూ అప్రదక్షిణంగా పరిగెత్తాయి. ఆకాశంలోంచి పిడుగులు పడ్డాయి. సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు. భూమి అంతా పరాగం పైకి లేచింది. సముద్రములన్నీ కూడా కదిలిపోయి పర్వతములు ఘూర్నిల్లై అంత భయంకరమైన శకునములు కనపడుతుండగా పెద్దవాడు పుట్టాడు. తర్వాత కూడా అటువంటి శకునాలు కలుగుతుండగా కుంభకర్ణుడు పుట్టాడు. తర్వాత అటువంటి శకునాల్లో శూర్పణక పుట్టింది. తర్వాత పరమధర్మాత్ముడు అన్ని శుభశకునాలు చూపిస్తుండగా విభీషణుడు పుట్టాడు. ఈ నలుగురికి పేర్లు పెట్టాడు. ఈ నలుగురికి ఆ పేర్లు సుమాలి ఉంచాడు. అందున పులశ్చ బ్రహ్మ వచ్చారు. పులశ్చ బ్రహ్మ వచ్చి ఆయన రావణాసురుడికి పేరు పెట్టారు. ఒరే నువ్వు 10 తలలతో పుట్టావు, అందుకని మొదటివాడివి నీకు దశగ్రీవుడని పేరు ఉంచుతున్నానన్నాడు. ఆయన పేరు దశగ్రీవుడు. ఆయన బిరుదునామన్ రావణ ఎక్కువ చలామణి చేసుకున్నాడు. దశగ్రీవుడని పేరు ఉంచాడు. వాళ్ళు లోకకంటకులై గోకర్ణంలో బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు, కుబేరుడంతటి వాడు కావాలని. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు వచ్చారు. దేన్ని మెచ్చుకుని దానికి తగినట్టుగా అనుగ్రహించడం వాళ్ళ లక్షణం కాబట్టి బ్రహ్మగారు వచ్చారు. ఏం కావాలన్నారు? నాకు చావు ఉండకూడదన్నాడు. అది ఈ లోకానికి చెల్లదు. ఇంకొక మాట అడుగు, మొత్తం సృష్టిలో ఎన్ని జాబితాలు ఉన్నాయో అన్నీ చదివేశాడు. యక్ష గంధర్వ కిన్నెర కింపురుష దానవ దైత్య దేవతలు అందరి పేర్లు చదివాడు. వీళ్ల చేత మృత్యు ఉండకూడదు. బ్రహ్మగారు ముక్కును వేలేసుకున్నాడు, ఇది ఎక్కడ గొడవరా అని ఒక్క మాట అన్నాడు. తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. మనుష్యుల చేతిలో మృత్యు ఉండకూడదని అడగడం, వాళ్ళు గడ్డి పరక, వాడి చేతిలో చావు ఉండకూడదని అడగడం కూడా ఏమిటి? దానికి వరమా? అడగనన్నాడు. మనుష్యుల చేతిలో మృత్యు ఉండకూడదని అడగలేదు, వాళ్ళు గడ్డి పరక నేను ఎందుకు అడగాలని అడిగాడు. తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. తథాస్తు అన్నాడు. కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. దేవతలు పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొచ్చి అయ్యా ఆయనకి వరం ఇద్దాం అనుకుంటున్నారా? ఆయన ఇప్పుడే కొద్దిగా ఆకలి తీరడానికి అందాక ఏదన్నా నోట్లో వేసుకుందామని ఇప్పుడే నందనవనానికి వచ్చాడు. ఒక 14 మంది ఋషుల్ని, కొంతమంది అప్సరసల్ని, కొంతమంది దేవతల్ని, ఇటువంటి వాళ్ళందరినీ కనపడ్డ వాళ్ళని నోట్లో పడేసుకుని మళ్ళీ జపం కోసం వచ్చాడు. ఇక నువ్వు వరం కూడా ఇస్తే నువ్వు సృష్టి చేస్తావు, ఈయన తింటుంటాడంతే, లోకం ఉండదు. కాబట్టి జాగరూకుడవు కా అన్నారు. బ్రహ్మగారు ఎలా వరం ఇవ్వాలి? ఇస్తే లోకాలు నిలబడవు, అలా తినేస్తాడు. అందుకని సరస్వతీదేవిని స్మరించాడు. వెంటనే సరస్వతీదేవి వచ్చింది. వీడి వలన లోకములకు ఉపద్రవం కలగకుండా సరస్వతి అనుగ్రహించన్నాడు. ఆవిడ వెళ్ళి కుంభకర్ణుడి నాలిక మీద నిలబడింది. బ్రహ్మగారు దగ్గరికి వచ్చి ఏం కావాలన్నారు? నాకు కొన్ని సంవత్సరముల పాటు నిద్ర కావాలన్నాడు. తథాస్తు. పడుకుంటాడు కదా, ఇక లోకాలకు ఉపద్రవం లేదు. సరస్వతీదేవి అంతర్ధానమైంది. వాడు చటుక్కుని లేచి అన్నాడు, అన్నయ్య ఏమడిగానన్నాడు. అదేం అడగడం రా, కొన్ని సంవత్సరాలు నిద్రపోతానని అడిగావు అన్నాడు. మీకు రామాయణంలో విచిత్రం తెలుసా? కుంభకర్ణుడు ఎంతుంటాడో అంత పెద్ద ప్రాణి రామాయణ కాలంలో ఈ భూమండలం మీద ఇంకొకటి లేదు, అంత ఆకృతి పడింది. కాబట్టి నిద్రపోతానని అడిగావురా, ఇదెక్కడ వరం రానీకన్నాడు. అన్నయ్య నన్ను దేవతలు ఏదో మాయ చేశారన్నాడు. కానీ వెళ్ళడానికి నిద్ర వచ్చేస్తుంది. ఈలోగా పెద్ద మందిరం కట్టారు, అందులో పడుకున్నాడు కాబట్టి ఉపద్రవం వెళ్ళిపోయింది. శూర్పణక సరే తపస్సు చేయలేదు. విభీషణుడు తపస్సు చేశాడు. బ్రహ్మగారు ఇల్లు అడిగారు, నీకేం కావాలన్నారు. ఎంత ఆపద సంభవించినా సరే ధర్మం మాత్రం నేను తప్పకూడదన్నాడు. నీకు వరం ఇస్తున్నాను, నువ్వు చిరంజీవివి, నువ్వు ఎప్పటికీ ఉంటావు, నీకు మృత్యువు లేదన్నాడు.
ధర్మాన్ని నమ్ముకున్న వాడికి మృత్యు ఉండదు, వాడు చిరంజీవి, నీకు చిరంజీవిత్వాన్ని ఇస్తున్నానన్నాడు. ఆ తర్వాత ఒకప్పుడు సుమాలి చెప్తే కాదన్నా తరువాతి కాలంలో మహాపార్శ్వుడు మొదలైన రాక్షసులు వచ్చి కాంచనలంక ఒకప్పుడు మనది, నీ అన్నగారైన కుబేరుడు, మరి విశ్రవసో బ్రహ్మకుమారులే కదా ఇద్దరు, నీ అన్నగారు ఆక్రమించాడు, నీ అన్నగారిని తరిమి కొట్టి లంక స్వాధీనం చేసుకోమన్నారు. ముందు వద్దన్నాడు, కానీ తర్వాత రాయబారం పంపాడు. పాపం కుబేరుడు అన్నాడు, అయ్యయ్యో అదేమిటి, మన ఇద్దరం అన్నదమ్ములం పంచుకోవడం ఎందుకు, ఇద్దరం కలిసి పరిపాలిద్దాం, అంతఃపురానికి రమ్మన్నాడు. నేను రానని యుద్ధం చేయడానికి సిద్ధపడితే కుబేరుడు వెళ్ళి అడిగాడు విశ్రవసో బ్రహ్మని, నాన్నగారు యుద్ధానికి వస్తానంటున్నాడు రావణుడు, నేను చేయమంటారని అడిగాడు. ఒక పని చేయరా, వాడు ధూర్తుడు నన్ను వచ్చి అడిగాడు, అన్నయ్యని నిర్జించైనా సరే తీసుకుంటానంటున్నాడు, వాడి జోలి నీకొద్దు, నువ్వు ఆకాశంలో మందాకిని ప్రవహిస్తోంది, అది ఉత్తర దిక్కుగా హిమాలయ పర్వతాల మీద ప్రవహిస్తూ ఉంటుంది, కైలాసం పక్కనే నువ్వు మళ్ళీ వేరొక నగరాన్ని నిర్మాణం చేసి యక్షులతో కలిసి అక్కడికి వెళ్ళిపో, రావణుడు లంకని ఆక్రమిస్తాడని అనుమతిచ్చాడు. కుబేరుడు నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు పుష్పక విమానాన్ని తీసుకొని. రావణాసురుడు లంకని ఆక్రమించాడు. ఆక్రమించే ముందు అడిగాడు, ఈ లంక ఎక్కడిది, స్వర్ణంతో తయారు చేశారు కదా, ఇంత గొప్ప పట్టణం ఇంత అందంగా ఉందే, ఇది ఎక్కడిదని అడిగాడు. అడిగితే అప్పుడు మహాపార్శ్వుడు చెప్పాడు, ఒకప్పుడు రాక్షసులందరూ అమరావతి లాంటి నగరం కావాలని ఆశపడ్డారు, వాళ్ళకి ఇప్పుడు దేవతలతో పోటీ కదా, అందుకని వాళ్ళు విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఒక గొప్ప పట్టణాన్ని మా కోసం తయారు చెయ్యమని. అప్పుడు విశ్వకర్మ ఒక మాట చెప్పాడు, నాకు అప్పుడప్పుడు కొద్దిగా ఖాళీ దొరుకుతూ ఉంటుంది, ఖాళీగా కూర్చోవడం ఎందుకని నేను టంకములు పట్టుకొని అమరావతి లాంటి పట్టణాన్ని భూమి మీద చెక్కడానికి అనువైనటువంటి ప్రదేశం ఉందా అని వెతికాను. త్రికూటము సువేలము అని 2 పర్వతాలు ఉన్నాయి లంకలో, అందులో త్రికూట పర్వతం మీద కాంచన లంకని నిర్మాణం చేశాను. అమరావతి ఎలా ఉంటుందో ఆ కాంచన లంక అలాగే ఉంటుంది, అది అంతా బంగారము వజ్రములు వైఢూర్యములు పగడములు అటువంటి వాటితో నిర్మాణం చేశాను, దానితో తుల్యమైంది భూమి మీద లేదు, దాన్ని మీరు ఆక్రమించండి అన్నాడు. అది ఎవరిది అంటే ఎవరి కోసం నిర్మింపబడింది కాదు, అది విశ్వకర్మది. అది రాక్షసులకి కొంతకాలం ఇచ్చాడు, శ్రీ మహావిష్ణువు తరిమేశాడు, కుబేరుడు పుచ్చుకున్నాడు. కుబేరుడు అన్నగారన్న ధర్మం కూడా లేకుండా తరిమి కొట్టి ఆక్రమించాడు రావణాసురుడు. కాబట్టి నిజానికి ఆ లంక రావణుడిది కాదు, అది విశ్వకర్మది. విశ్వకర్మ లంకని రావణుడు నాది అని పరిపాలిస్తున్నాడు, అబద్ధం చెప్పి పరిపాలిస్తున్నాడు, ఆయనది కాదు. ఆ తర్వాత ఒకప్పుడు కుబేరుడు దూతని పంపించి, తప్పురా నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు, ఇటువంటి పనులు చెయ్యవద్దని సందేశం పంపాడు. నాకు సందేశం పంపేవాడివా అని కుబేరుడి మీదకి యుద్ధానికి వెళ్ళి కుబేరుడిని తల మీద గదతో కొట్టి నెత్తురు కక్కుకుని స్పృహ తప్పి పడిపోయేటట్టు చేసి పుష్పక విమానాన్ని బలవంతంగా అపహరించి తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు లంకాపట్టణం గురించి ఆలోచిస్తే పైకి చాలా సౌందర్యం, కానీ అది ఎవరిదో ఇల్లు, వీడు బలవంతంగా ఆక్రమించాడు. అసలు యజమాని దగ్గరికి కూడా రానివ్వడు, యజమాని పేరు కూడా చెప్పడు. ఆ యజమానికి వీడితో గొడవ ఎందుకని వదిలేశాడు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అందులో ఉన్న వస్తువులు ఏమైనా మీరు చూడడానికి వెళ్ళారనుకోండి, ఆ వస్తువులు చూసి పుష్పక విమానం అబ్బా చాలా బాగుంది అంటాం పైకి, కానీ అదో ఎత్తుకొచ్చిన వస్తువు. అందులో ఉన్నవన్నీ, అందులో ఉన్నటువంటి వాళ్ళు రావణుడు ఇష్టపడి తెచ్చినవన్నీ కూడా ధర్మవిరుద్ధంగా ఎత్తుకొచ్చి అక్కడ పెట్టినవే. ఇప్పుడు బాహ్యంలో సౌందర్యం, ఆంతరముగా అది రావణుడి దుష్టబుద్ధికి ప్రతీక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ నారాయణ. ఆ శిరధ్వజుడి పుత్రుడు కుశధ్వజుడు, కుశధ్వజుడికి ధర్మధ్వజుడు, అతడికి కృతధ్వజుడు మితధ్వజుడు అనే 2 కుమారులు కలిగారు. వారిలో కృతధ్వజుడికి కేశధ్వజుడు పుట్టాడు, ఆయన ఆత్మజ్ఞాని. 2వ వాడైన మితధ్వజుడికి ఖాండిక్యుడు పుట్టాడు. ఖాండిక్యుడికి కర్మస్వరూపం తెలుసు. అతడు అన్నగారు ఆత్మజ్ఞాని అయిన కేశీధ్వజుడికి భయపడి పారిపోయాడు. ఆ ఖాండీకుడికి భానుమంతుడు, అతడికి శతద్యుమ్నుడు కలిగారు. శతద్యుమ్నుడికి
శుచి, శుచికి సనద్వాజుడు, అతడికి ఊర్ధ్వగేతు, అతడికి అజుడు, అతడికి పురజిత్తు కలిగారు. పురజిత్తుకు అరిష్టనేమి, అతడికి శృతవాయువు, అతడికి సుపార్శ్వకుడు, అతడికి చిత్రరథుడు, ఆయనకు క్షేమధి కలిగారు. క్షేమధి మిథిలకు ప్రభు అయ్యాడు. ఆ క్షేమధికి సమరథుడు, అతడికి సత్యరథుడు, అతడికి ఉపగురువు కలిగారు. ఆ ఉపగురువుకు అగ్నిదేవుడి అంశంతో ఉపగుప్తుడనే పుత్రుడు పుట్టాడు. ఉపగుప్తుడికి అశ్వనంతుడు, అతడికి యుయుధుడు, అతడికి సుభాషణుడు, అతడికి శృతుడు, తర్వాత అతనికి జయుడు, అతనికి విజయుడు, అతడికి ఋతుడు, ఇట్లా కలిగారు. ఆ ఋతుడికి శునకుడు, శునకుడికి వీతవ్యూహుడు, అతడికి ధృతి, ఆ ధృతికి బాహులాశ్వుడు, అతడికి కృతి, ఆ కృతికి మహావశి జన్మించారు. వీరందరూ కూడా మిథిల వంశీయులు. యోగేశ్వరులైన యాజ్ఞవల్క్యాది మునుల అనుగ్రహంతో వీరందరికీ ఆత్మజ్ఞాన నిష్ట కలిగింది. కనుకనే వీరు గృహస్థులై ఉండి కూడా రాగము, ద్వేషము మొదలైన ద్వంద్వాలకు అతీతులై ఉండేవారు. ఇంతటితో 9వ స్కందంలోని 13వ అధ్యాయం సమాప్తము. ఇక 14వ అధ్యాయానికి వెళుతున్నాం. ఈ అధ్యాయంలో ఊర్వశి పురూరవుల చరిత్ర చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ పరీక్షిత్ మహారాజా, సూర్యవంశం గురించి చెప్పాను. ఈ వంశాన్ని గురించి తెలుసుకొని స్మరించే వారికి చిత్తశుద్ధి కలుగుతుంది. ఇంతవరకు మీరు ఎవరెవరు విన్నారో వీళ్ళందరికీ కూడా ఇదంతా విన్న వాళ్ళకంతా చిత్తశుద్ధి కలుగుతుంది. ముందు కూడాను మంచిదవుతుంది చెప్తున్నాను విను. ఇప్పుడు చంద్రవంశం గురించి చెప్తున్నాను విను. ఆ వంశంలోని ఐలుడు మొదలైన రాజులు పవిత్రమైన కీర్తి గలవారు. అనంతమైన శిరస్సుల గల పురుషోత్తముడి నాభి అనే సరస్సులో పుట్టిన పద్మము నుండి బ్రహ్మదేవుడు ప్రకటమయ్యాడు. ఆ బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు అత్రి మహర్షి. ఆయన గుణాలలో తండ్రితో సమానమైనవాడు. ఆ అత్రి మహర్షి కంటి నుండి స్రవించిన ఆనంద బాష్పాల నుండి అమృత స్వరూపుడైన చంద్రుడు పుట్టాడు. ఆ చంద్రుడిని బ్రహ్మదేవుడు వేదవేత్తలకు, చెట్టు చేమలకు, నక్షత్రాల గణాలకు రాజుగా చేశాడు. ఆ చంద్రదేవుడు ముల్లోకాలను జయించి రాజసూయ యాగం చేశాడు. అప్పుడు ఆయనకు బాగా గర్వం పెరిగింది. ఆయన బృహస్పతి భార్య అందగత్య అయిన తార అనే ఆమెను అపహరించాడు. దేవగురువైన బృహస్పతి ఎన్నోసార్లు చంద్రుడితో తారను విడిచిపెట్టమని కోరాడు. కాని గర్వించిన చంద్రుడు ఆ మాటలను లక్ష్య పెట్టలేదు. తారను విడిచిపెట్టలేదు. ఆమె కారణంగా దేవతలకు, రాక్షసులకు శత్రుత్వం ఏర్పడింది. బృహస్పతి తనను ద్వేషించాడని శుక్రాచార్యుడు పగబట్టి ఉన్నాడు. అందుచేత అవకాశం దొరికింది కదా అని ఆయన రాక్షసుల అంగీకారంతో చంద్రుడి పక్షంలో చేరారు. సకల భూతగణాలతో సేవించబడే రుద్రుడి యొక్క గురువు అంగిరసుడు. ఆ అంగిరసుడి పుత్రుడే బృహస్పతి. తన గురుపుత్రుడనే కారణంతోనో ప్రేమతోనో రుద్రుడు బృహస్పతి వైపు నిలబడ్డాడు. సకల దేవత గణాలతో కలిసి ఇంద్రుడు కూడా బృహస్పతి వైపు నిలబడ్డాడు. తార నిమిత్తంగా జరిగిన ఆ యుద్ధంలో ఎంతోమంది దేవతలు, రాక్షసులు నశించారు. ఇరుపక్షాల నశిస్తున్న వార్తను అంగిరసుడు బ్రహ్మదేవుడికి చెప్పగా ఆయన చంద్రుడిని బెదిరించి తారను బృహస్పతికి అప్పగించాడు. కానీ అప్పటికే ఆమె గర్భవతి. అందుకు బృహస్పతి తారపై కోపించి, నువ్వు చెడు బుద్ధి గలదానువు, నా శత్రువు వల్ల ఏర్పడిన గర్భాన్ని దూరం చెయ్యి. నువ్వు అలా చేస్తే యోగ్యురాలివి అవుతావు. దోషం చేసినా కూడా నువ్వు స్త్రీని కావటం వల్ల నువ్వు, పైగా నేను నీ నుండి సంతానాన్ని కోరుకుంటున్నందువల్ల నిన్ను నేను శాపంతో భస్మం చెయ్యను అన్నాడు.
తార ఆ మాటలు విని సిగ్గుపడింది. బంగారు కాంతలతో మెరిసిపోయే పుత్రుడిని విడిచిపెట్టింది. ఆ శిశువును చూసి ముచ్చటపడి బృహస్పతి, చంద్రుడు ఇద్దరూ కూడా మాకు కావాలని కోరుకున్నారు. వీడు నావాడు నావాడు అని ఇద్దరూ పోట్లాడుకున్నారు. అప్పుడు మహర్షులు, దేవతలు తారను ప్రశ్నించగా ఆమె సిగ్గుతో మాట్లాడలేదు. అప్పుడు ఆ శిశువు తల్లిపై కోపించాడు. చెడు నడత గలదానా, సమాధానం చెప్పు అని గద్దించాడు. అప్పుడు అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి తారను ప్రక్కకు పిలిచి అడగగా ఆమె ఇతడు చంద్రుడి పిల్లవాడు అని మెల్లగా చెప్పింది. చంద్రుడు వచ్చి ఆ పిల్లవాడిని తీసుకున్నాడు. బ్రహ్మదేవుడు ఆ పిల్లవాడికి బుధుడని పేరు పెట్టాడు. ఆ పిల్లవాడు సూక్ష్మబుద్ధి కలవాడు. నక్షత్రరాజు అయిన చంద్రుడు అతడితో కలిసి ఎంతో ఆనందించాడు. ఆ బుధుడికి ఇల అనే భార్య ఉంది. వారికి పురూరవుడనే పుత్రుడు కలిగాడని వెనుక చెప్పాం కదా. ఒకనాడు దేవర్షి అయిన నారద మహర్షి ఆ పురూరవుని రూపాన్ని, గుణాలను, పెద్ద మనస్సును, మంచి శీలాన్ని, సంపదను, పరాక్రమాన్ని గురించి ఇంద్రుడి భవనంలో గొప్పగా వర్ణించాడు. అప్పుడు అక్కడే ఉండి విన్న ఊర్వశి పురూరవుడిని మోహించింది. వెంటనే స్వర్గాన్ని విడిచి పురూరవుడి చెంతకు బయలుదేరింది. ఆమె స్వర్గాన్ని విడిచిపెట్టడానికి అప్పుడు మిత్రావరుణుల శాపం కూడా తోడైనది. అందుచేత ఊర్వశి మనుష్య భావాన్ని పొందింది. పురూరవుడు పురుషుల్లో గొప్పవాడు, మన్మథుడిలాగా అందంగాడు. ఆయనను గురించి బాగా విన్న ఊర్వశి ధైర్యం చేసి ఆయన చెంతకు చేరింది. ఆ ఊర్వశీదేవిని చూడటంతోనే పురూరవ చక్రవర్తికి ఎంతో సంతోషం కలిగింది. తీగా మాట్లాడుతూ ఆమెతో ఇలా అన్నాడు. ఓ సుందరి, నీకు స్వాగతము, కూర్చో. మేము నీకు ఈ సహాయాన్ని చెయ్యాలి. నాతో కలిసి నువ్వు ఆనందించు. మనమిద్దరము చాలా సంవత్సరాలు హాయిగా విహరిద్దాం అన్నాడు. ఊర్వశి ఇలా అన్నది. అందగాడైన ఓ రాజా, ఏ స్త్రీ యొక్క చూపైనా మనస్సు అయినా నీ వంటి అందగాడిపైనే లగ్నమవుతుంది కదా. నా మనస్సు నీతో కలిసి ఆనందించాలని ఉవ్విళ్ళూరుతోంది. మర్యాదను కాపాడే ఓ రాజా, మా వంటి అప్సరసలకు నీ వంటి కీర్తించబడే వ్యక్తియే భర్త అని చెప్పబడింది. ఇవిగో ఇవి నా 2 పొట్టేళ్లు. వీటిని నీ దగ్గర ఉంచుతున్నాను. నువ్వు వీటిని కాపాడుతూ ఉండు. వీటి రక్షణ బాధ్యతను నువ్వు స్వీకరిస్తే నేను నీతో కలిసి ఆనందిస్తాను. ఓ వీరుడా, నేను నెయ్యిని మాత్రమే ఆహారంగా తీసుకుంటాను. పురూరవ రాజుకు షరతును పెట్టింది. పొట్టేళ్లను సాకమనింది. ఆహారం విచిత్రం. ఆ మాటలు విన్న పురూరవ రాజు మనస్సు ఆనందంతో పొంగిపోయింది. ఇంతే కదా చేయగలను అని. ఈ షరతులకు ఆయన అంగీకరించాడు. ఆమెతో నీ రూపము మానవలోకానికి మోహాన్ని కలిగిస్తుంది. నీ హావభావాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆహా, అప్సరవైన నువ్వే స్వయంగా వస్తే ఏ మానవుడు నిన్ను సేవించకుండా ఉంటాడు చెప్పు అని అన్నాడట. నారాయణ నారాయణ నారాయణ.